హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, నార్మల్గా మీకు ఫిషెస్ వచ్చి మీకు సేల్స్ చేయడము, ఫిష్ కటింగ్ అలాంటి వీడియో మీకు చూపించాను. అలాంటి వీడియోస్ అయితే నేను ఎక్కువ పోస్ట్ చేశాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ కట్ల ఫిష్ సో ఇక్కడి నుంచి సిటీకి వెళ్తుంది. దాని ప్యాకింగ్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. ఒక 20 kgs కట్ల అనమాట. కట్ల ఫిష్ని ప్యాక్ చేస్తున్నాము. ఇప్పుడు నేనైతే ఫిషెస్ ఉండే చోటకైతే వచ్చాను ఇక్కడ. సో ప్యాకింగ్ అయితే ఐస్ ప్యాకింగ్ ఏ విధంగా చేస్తారో చూపిస్తాను చూడండి. సో నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బికాజ్ ప్యాకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ 2 days అవ్వచ్చు, 1 day అవ్వచ్చు సిటీకి వెళ్ళి అక్కడ సేల్ చేయడానికి. సో ప్యాకింగ్ కనుక కొద్దిగా మిస్టేక్ అయితే కూడా ఫిష్ మొత్తం పటాష్. సో అందువల్ల కేర్ఫుల్గా ప్యాక్ అనేది చేయాలా. ఇప్పుడు అన్న రంగా అయితే ప్యాక్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తాడో మీకు క్లియర్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెయిట్ అయితే చూడండి 19 kgs ఉంది ఫిష్ అయితే. సో అంటే ఆల్మోస్ట్ ఒక 20 kgsది ప్లస్ ఇక్కడ ఒక 10 kgs, సో 15 kgs ఉంటుంది. రెండు ఇప్పుడు ప్యాకింగ్ చేస్తారన్న, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్, ఐస్ అయితే వచ్చింది. ఎన్ని కేజీలు ఐస్ ఉంటుంది ఇది? 16 kgs ఐస్ అంట. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా పగలు కొట్టుకొని బాక్స్ వేసుకుంటారు. సో ఫస్ట్ ప్రాసెస్గా ఐస్ బయట నుంచి తెచ్చుకున్నారు కాబట్టి ఈ విధంగా స్క్వేర్ టైప్లో వచ్చినాయి. సో ఐస్ అయితే చిన్న చిన్న పీసులుగా చేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది ఐస్ బాక్స్ ఇది. సో పవర్ది అయితే కాదు. ఈ ఐస్ బాక్స్లోనే వీళ్ళు ఇక్కడ ఐస్ మొత్తం దీంట్లో వేసి ఫిష్ని అయితే పెడతారు చూడండి ఇప్పుడు. 18 kg है। आप बोलिए सर, दूसरा देखो 18 kg ये 11 ఫ్రెండ్స్, ఒక లేయర్ కింద వేసేసారు ఐస్ అంటే ఐస్ పీసులు కొట్టేసి. సో దాని మీద ఈ 11 kgs చేప, 11 కాదు ఇది 19 kgs చేప వేశారు. దాని మీద ఇంకో ఐస్ వస్తుంది చూడండి ఇప్పుడు. అమ్ముకునే బాగుంటుంది మీకు అంతే. అది ఫ్రెండ్స్, ఇది చూసారా ఫిషెస్ అయితే కింద ఐస్ లేయర్లు వచ్చినాయి. పైన ఇప్పుడు ఇక్కడ కూడా ఐస్ పడుతుంది. పైన బాక్స్ అయితే క్లోజ్ చేస్తారు. మేబీ రేపు ఫ్రైడే కాబట్టి ఈరోజు నైట్ కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి బండి వస్తుందంట. సో ఆల్మోస్ట్ వెహికల్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా ప్యాక్ చేసి దీన్ని సిటీస్ కానీ ఏమైనా రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటే దానికి పంపించేస్తారు ఇక్కడ ప్యాక్ చేసి. బికాజ్ ఫిష్ అనేసే కాదు, ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఒక 1 hour వరకు మనం బయట పెట్టగలుగుతాం. దాని తర్వాత క్రమంగా దాని యొక్క సెల్స్ అనేది వెళ్ళిపోయి 2 hours 3 hours అయ్యే కొద్దీ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ప్యాకింగ్ మీరు ఏదైనా నాన్ వెజ్ అలా ఏదైనా తీసుకొచ్చినా మీరు ఫ్రిడ్జ్లో ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టేయండి. దాని తర్వాత కావాలంటే మీరు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ కుక్ చేసుకోవచ్చు. కానీ ఫిష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చికెన్ అయినా ఒక 3-4 hours ఉంటుంది, కానీ ఫిష్ అనేది అప్పటికప్పుడే ఉండాలా, లేదంటే టైం అయ్యే కొద్దీ స్మెల్ అనేది వస్తుంది. సో అందులో ప్రతి వీడియోలో నేను అదే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ టు బై నాన్ వెజ్. బికాజ్ ఒక 1/2 hour ముందరే వెళ్ళి చూసి మీరు సెలెక్ట్ చేసి తీసుకోండి. సో ఏది పడితే అది తీసుకొచ్చి చెడిపోయిందంతా తీసుకోవద్దండి. ప్యాకింగ్ అయితే చూడండి, ఇక్కడ జిలేబీలు చూడండి, గౌరీలు, జిలేబీలు. సో అంతా ఇవన్నీ ప్యాకింగ్ సిటీస్కి వెళ్తాయి. ఇంకా సో ఇవన్నీ కట్లాస్ కానీ సో అన్నీ ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, చుట్టూ పొలాలు, ఇక్కడ టెంట్లు వేసుకోమన్నారు. కరెంట్ లేదు, ఏం లేదు. హ్యాపీగా న్యాచురల్ ఎయిర్ తీసుకోవడం, హ్యాపీగా ఉండడం. సో ఈ కొండ పక్క చెరువు, కొత్త చెరువు ఆ పక్క. సో వీళ్ళ పని ఏంటంటే మార్నింగ్ వెళ్ళడం, వల వేయడం, సో చేపలు తీసుకొచ్చేయడం, ఆడ తీసుకొచ్చి ఆడ సంఘం ఉంటుంది, సంఘం దగ్గర ఇచ్చేసారంటే వాళ్ళ పని అయిపోయింది. ఇంకా సేల్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు ఇంకా వచ్చేయడమే. సో ఇక్కడి నుంచే మొత్తం వీళ్ళ జీవనాధారం అంతా ఇక్కడే ఉంటుంది. అన్నం, భోజనం అన్నీ వీళ్ళే చేసుకుంటారు ఇక్కడే. సో ఎలాంటి సేఫ్టీస్ అలాంటివి ఏమి ఉండవు. కానీ ఈ పొలాల పక్కన చుట్టూ ఉన్నారు కాబట్టి ఫ్రెష్ ఎయిర్, ప్రశాంతత ఉంటుంది. కోట్లు బిల్డింగ్ చేసి బిజినెస్లు పెద్ద చేసి ఆ టెన్షన్స్ అవన్నీ కన్నా ఎంత గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఏం ఉండదు, రిలాక్స్గా ఉంటారు. खामोश हो गया, कोई जवाब ही नहीं मेरे पास। अच्छा तुम
10,000 में रहते हैं क्या? अब वो पाँच